టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. షష్టగ్రహ కూటమి, అమావాస్య, సూర్యగ్రహణం ఈ మూడు కలిసి మనకి 29వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరంలో రాబోతోంది. ఆ మర్నాడే ఉగాది. మనకి ఏమిటండి ఆ గ్రహాలు అంటే రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలన్నీ కూడా మీనరాశిలో, అలాగే కేతువు కన్యారాశిలో ఒకే కక్షలోకి గ్రహాలన్నీ రావడం వల్ల మనకేమవుతుందండి, ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. మరి వీటి వల్ల కొన్ని రాశుల వారికి నష్టాలు కలుగుతాయి, కొన్ని రాశుల వాళ్ళకి యావరేజ్గా ఉంటాయి, కొన్ని రాశుల వారికి బిలో యావరేజ్గా ఉంటాయి. మనం ఆ రోజు సూర్యగ్రహణం కూడా పడుతుంది, అమావాస్య అయ్యింది కాబట్టి ఏం చేసుకోవాలి ఆ రోజు? అసలు మనకి మేషరాశి వారందరికీ కూడా కొత్తగా ఏలినట్స్ అని పట్టుకోబోతోంది. వృషభ రాశి వారికి చక్కగా లాభాలను చేకూరుస్తుంది. మిథున రాశి వారికి కూడా లాభంగానే ఉంటుంది. మరి కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని గ్రహము మనకి భాగ్యంలోకి వెళ్ళి కాస్త విడుదలవుతుంది కాబట్టి దీనికి కూడా పర్వాలేదు. ఇక సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందువల్లంటే అష్టమ స్థానంలో రవి, బుధ, శుక్ర, రాహు గ్రహాలన్నీ కూడా మీకు అక్కడ ఉన్నాయి. శని కూడా మరి ఈ యొక్క కాంబినేషన్ వల్ల మనకి సూర్యగ్రహణం ఆ రోజున మనకి ఏర్పడుతుందని చెప్పుకున్నాం కదా. మరి మిగతా రాశులు ఏమున్నాయండి అని అంటే, ఇప్పుడు మీనరాశి బాగుండదండి, గ్రహణం ఆ రాశిలోనే పడుతుంది. వృశ్చిక రాశి బాగుండదు, బిలో యావరేజు. మకర రాశి మరి కొంచెం పర్వాలేదు, కుంభరాశికి బాగుండదు. ఈ విధంగా మనకి తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది, కన్యారాశి వారికి యావరేజ్గా ఉంటుంది, వృశ్చిక రాశి వారికి యావరేజ్గా ఉంటుంది. ఈ రకంగా మనకు ఉన్నట్లయితే ఈ సూర్యగ్రహణం అంటే ఏంటంటే, ఈ సూర్యుడు ఇలా తిరుగుతూ ఉంటాడు, సూర్యుడి చుట్టూ భూమి, మరి ఈ భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చేస్తాడు. ఈ చంద్రుడు వచ్చి ఈ సూర్యుడికి కాంతిని ఇలాగ అడ్డుకుంటూ ఉంటాడు భూమి మీద పడకుండా. కాబట్టి మనకు అందుకే ఈ అంచులు కనబడతాయి సూర్యగ్రహణం సోలార్ ఎక్లిప్స్ రోజున. మరి ఏమిటండి ఈరోజు ఇలాగంటే, మనకి సైంటిస్టులు మరి వెళ్ళి చూడొద్దు అన్నారనుకోండి, చూడకండి. అసలు భారతదేశంలో మనకి సూర్యగ్రహణం పట్టట్లేదు కాబట్టి కొంతమంది పడుతుందని చెప్తున్నారనమాట. అంటే మనకి సైంటిస్టులు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మరి అందులో విషపూరితమైనటువంటి కిరణాలు ఉంటాయి. అల్ట్రావైలెట్ రేస్ మంచి చేస్తే ఈ యొక్క ఇన్ఫ్రారెడ్ రేస్ అని ఇలాంటి రేస్ ఉంటాయి, అవన్నీ కూడా హాని చేస్తాయి. కాబట్టి మీరు బయటకు వెళ్ళకూడదు అనమాట. వాళ్ళు సైంటిస్టులు వెళ్ళమంటే వెళ్ళండి. అలాగే అత్తగారులు వీళ్ళంతా కూడా ఇళ్లలో నుంచి కదలకుండా బయట కోడల్ని బంధించేస్తారు, కడుపుతో ఉన్నటువంటి వాళ్ళు బాత్రూంలకు కూడా వెళ్ళకుండా. అలా చేయకూడదు. మీరు చక్కగా వాళ్ళని ఫ్రీడమ్గా వదలండి. అలాగే కొరుక్కుంటున్నారు, ఈ గిల్లుకుంటున్నారని, బొర్రెలతో పిల్లలు పుడతారని చెప్పేసి చాలా వేధింపులు ఉంటాయి. అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళకి ఇంకా బ్రాటప్ సరిగ్గా ఉండదు. కాబట్టి చదువుకున్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి కోడళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క సూర్యగ్రహణం వల్ల మనము మధ్యాహ్నం 2:20 నుంచి సాయంత్రము మనం చక్కగా 4:40 వరకు పడుతుంది. 2 గంటల వ్యవధిలో మీరంతా పట్టు విడుపు స్నానాలు చేయాలి. కాకి ఒక్కటే చూడండి, మీరు ఎప్పుడైనా సరే కాకి గ్రహణం పట్టిన తర్వాత పట్టక ముందు చేస్తుంది స్నానాలు. తర్వాత ఏది కూడా ఆహారాన్ని ముట్టుకోదు గ్రహణం టైంలో. సాయంత్రం సూర్యాస్తమం అయితే అసలు భోజనం చేయదు అది. ఈ విధమైనటువంటి కాకి చేసేటటువంటి నియమాలు మానవుడు చేయాలి. అందువల్ల గ్రహణాల రోజున దేవాలయాలన్నీ కూడా మూసేస్తారు కాబట్టి ఆ రోజు పూజలు పునస్కారాలు మీకు బంద్, రెస్ట్ అనమాట. అందువల్ల మీరు చక్కగా ఇంట్లో కూర్చొని జపం చేసుకోవచ్చు, మీరు తీసుకున్నటువంటి మంత్రజపం. ఈ గ్రహణ స్పర్శకాలాల్లో మీరు కనుక ఉన్నది అనుకున్నట్టుగా కనుక ఈ జపాలన్నీ కూడా చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఎలా అంటే మామూలుగా చేస్తే వచ్చే ఫలితం కంటే కోట్ల రెట్ల ఫలితము ఈ సూర్యగ్రహణాలు, రవి సంక్రమణాలప్పుడు ఇలాంటి సమయాలలో పుణ్య సమయాల్లో జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి దీనికి ఏ విధమైనటువంటి అభ్యంతరము మీకు లేదు సూర్యగ్రహణం రోజున. ఇక ఆహార పదార్థాలు తినకండి. మరి బయట వాళ్ళంతా కూడా గోగినేని బాబు వీళ్ళంతా కూడా ఐక్యత సమితి వీళ్ళంతా కూడా బయట ట్యాంక్ బండి దగ్గర తింటున్నాం రండి అని చెప్పినా కూడా మీరు వాళ్ళంతా
అది ఎప్పటికైనా సరే డేంజర్ అవుతుందన్నమాట. ఎందువల్లంటే లెడ్తో ఉన్నటువంటి పేపర్లో ఉన్నటువంటి వాటిల్లో మనం ఏదైనా వేసుకొని బజ్జీలు అవి తింటే ఒకసారికి హాని చేయకపోవచ్చు, కానీ రిపీటెడ్గా తినడం వల్ల ఏ విధంగా అయితే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందో దాని మీద ఎఫెక్ట్ ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఇప్పుడు ఈ రాశి వారంతా కూడా గ్రహణ సమయాల్లో కనుక ఏమైనా కనుక తిన్నట్లయితే చాలా ఇబ్బంది పాలవుతారనమాట. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మొత్తం 12 రాశుల వారు ఈ యొక్క పండగని మనం ఈ సూర్యగ్రహణము అమావాస్య మంత్రశాస్త్రం ప్రకారం ఆ రోజు చక్కగా మీరు సాధన చేసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా మంత్రశాస్త్ర ప్రకారం చాలా మంచిది, మంత్రం సిద్ధిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.